హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇండిపెండెన్స్ డే కోసం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, ఇండిపెండెన్స్ డే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియా. Independence Day in India is celebrated on 15th August. On this day, in 1947, India became free from British rule. On this day, Prime Minister hoists the national flag at the Red Fort, Delhi. Many freedom fighters sacrificed their lives for the independence of India. We pay tribute to our freedom fighters on this day. National holiday is observed on this day. On this day, the national flag is hoisted in the schools, colleges, and government institutions. Various cultural programs are organized on the occasion of Independence Day. Independence Day motivates us to love our country. Let's remember the sacrifices made for our freedom and celebrate with joy. Happy 15th August. Independence Day may fill your heart and home very spiritfully. And I am very proud to be an Indian and celebrate the Independence Day with love and patriotism. May the flag of our nation always fly high, and I wish you happy Independence Day, everyone. స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతోమంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. ఏ దేశము స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారతమాత పడినంత వేదనను పడలేదు. ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగధనులను అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. ఈరోజు మన దేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్ళు నేటితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన స్వేచ్ఛ, మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఒకసారి స్మరించుకోవాలి. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలి. మన దేశాన్ని 200 ఏళ్ళు పాలించారు. వారి వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు, కానీ వాణిజ్యాన్ని బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు. సంపదలను ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలర్పించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. Let us all express our gratitude towards those who fought for our freedom and equality. Jai Hind.